శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ అర్థాల గురించి తెలుసుకోవడానికి ముందు ఈ సహస్రనామం ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అన్న విషయాల ముందు మనం చర్చిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు చదవాలి అంటే, మిగతా విషయాలన్నీ కూడా ప్రాపంచిక విషయాలు. ఆనందం బయటుంది, ఆ బయటున్న ఆనందాన్ని పొందడానికి ఏదో ఒక ప్రాపంచిక కర్మ చేస్తే అది వస్తుంది అని బుద్ధి నుండి ఆలోచన రాబట్టి మనము అనేక కర్మలు అనుభవిస్తూ ఈ అశాశ్వత ఆనందాన్ని పొందుతూ దాని తర్వాత వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ సుఖ దుఃఖాల్లో కొట్టుకుంటూ ఉంటాడు జీవి. కానీ ఏ దేవి యొక్క స్తోత్రం చేసినా, ఏ దేవత యొక్క స్తోత్రం చేసినా, ఏ మంత్రం చదివినా కూడా ఆ ఆనందం ఎక్కడో లేదు సుమా, నీలోనే ఉంది. నీలో ఉన్న ఆనందాన్ని వెలికి తెచ్చి ఏ కర్మ చెయ్యకుండానే నీకు అన్నిటినీ అందించగలిగింది ఒక స్తోత్రం. అంటే మన ఆనందం కోసం చేసేదే కానీ ఏదో ఒక సమస్యని పరిష్కరించుకోవడం కోసమో, బయట ఎక్కడో ఆనందాన్ని వెతుక్కోవడం కోసమో చేసేది ఎంత మాత్రమూ కాదు. ఇక్కడే ఉంది. ఎవరో ఒక సాధువుని వెంబడిస్తూ ఒక దొంగ వెళ్తాట. సాధువు దగ్గర డబ్బు సంచి ఉంది. ఈ దొంగ అనేక సత్రాల్లో సాధువుని వెంబడించాడు, ఎప్పుడైనా దొంగ కొట్టేద్దామని ఆ డబ్బు సంచిని. ఎక్కడ అంతు చెక్కలేదు. అప్పుడు సాధువు యొక్క కాళ్ళ మీద పడి, మహానుభావ, ఇన్ని సంవత్సరాలుగా నేను డ్యూటీ చేస్తున్నాను, ఎప్పుడు నాకు ఇంత అనుభవం అవమానం ఎదురుపడలేదు, నేను తలుచుకుంటే కొట్టేసేయచ్చు, నువ్వు ఎక్కడ దాచావు మహానుభావ అని మొన్నదన్నట్టు చెప్పేశాడు. నువ్వు ఎక్కడ వెతకవో అక్కడ దాచానంట. అంటే ఎక్కడ? నా తలగడా కింద, నీ తలగడా కిందే పెట్టాను నాయన. నువ్వు నీ తలగడ కింద వెతుక్కోకుండా బయట వెతుక్కుంటావు చూడు, అదే జీవుడి లక్షణం అని ఆ దొంగని ఒక శిష్యుడి కింద మారుస్తాడు ఆ సాధువు. సాధువు లక్షణమే అది, ధర్మ ప్రచారం యొక్క లక్షణం. అంచేత నువ్వు ఎక్కడ వెతకవో అక్కడ దాంకుని, కానీ ఈ నన్ను పట్టుకో చూద్దామని పిల్లలు ఆడుకునేటట్లు ఆవిడ మరీ అంత దాంకోలేదు, బాహాటంగా చెప్పేసింది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనాన్ని నర్మగర్భంగా చెప్పినా ఆ సింహాసనం బయట ఉందేమో అని నేను వెతుక్కుంటున్నాను. బయట ఉంది, కానీ లోపలున్నదే బయట కనబడుతోంది. మూలం ఎప్పుడూ లోపలే ఉంది. ఆ లోపలున్న మూలాన్ని నేను స్తుతి చేస్తే, అందుకే స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఇక్కడ ఆనందం ఎక్కడి నుండి వచ్చింది? నా నుండే వచ్చింది, బయట నుండి రాలేదు. అందుకే లలితా సహస్రనామం అండి, ఒక్కొక్క పదము, ఒక్కొక్క వాక్యము నువ్వు సాగర మథనం చేసిన, క్షీరసాగర మథనం ఎలాగైతే దేవతలు రాక్షసులు చేస్తే అమృతం పుట్టిందో, అలాగ ప్రతి వాక్యాన్ని నువ్వు మేధో మథనం అంటారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నాకు సంస్కృతం వచ్చనో లేక ఫలానా వారిలాగా పండితుడినో అని కాదు, నాకు ఏమీ రాదు. కానీ ఒకే వాక్యాన్ని పదే 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 మననం చేస్తుంటే ఆ వాక్కుకి అర్థానికి వెనకాతలుంటుంది. అర్థం ప్రాపంచికగా మనకు గోచరిస్తుంది, వాక్కు నీలోండి వచ్చింది, నువ్వు పలుకుతే ఇంకోటి అర్థం చేసుకుంటున్నాడు. వీటికి రెండిటికి అతీతంగా ఉంది అమతిర్మేధ స్మృతిరనుత్తమ. అంటే వాక్కు కన్నా ముందు ఆలోచన, ఆలోచన కన్నా ముందు అమ్మ. ఆ అమ్మ నీలో, ఆ అమ్మని స్తుతిస్తే నీలో ఉన్న ఆనందము ఏ ప్రవృత్తి లేకుండా నువ్వు అనుభవించే స్థితికి వస్తావు. అందుకు స్తోత్రం చేస్తున్నావు. అందుకే స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానందం, అది బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే ప్రపంచంలో ప్రతి విషయంలోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రదేశంలోనూ అపరిమిత ఆనందాన్ని శాశ్వతంగా పొందడమే బ్రహ్మానందం. అది ఎలా వస్తుంది? సదా ఆ అమ్మని స్తుతిస్తూ ఉంటే ఆవిడ చిటికిన వేలు పట్టుకుని, నాన్న అది నా స్వరూపమే, ఇది నా స్వరూపమే, చూడు ఎంత బాగుందో ఎంత బాగుందో
అని చెప్తుంది అమ్మ. అన్ని అమ్మ స్వరూపాలైనప్పుడే ఆవిడికి రూపం లేదంటాడు. వ్యక్తావ్యక్త స్వరూపాయ అంటాడు. వ్యక్తము అంటే ఒక మనిషి, ఇప్పుడు నా రూపం ఉందనుకోండి, నేను ఫలానా అని చెప్పవచ్చు. కానీ లోకమంతా నేనే నిండిపోయింది అనుకోండి, ఆయనకు రూపం, అన్నీ ఆయనేనండి, ఆయనకి రూపం ఏమిటండి అంటాం. అంటే రూపం లేదు అంటే అసలు రూపం లేదని కాదు, అది వేరే అర్థంలో అలా గోచరిస్తుంది. కానీ అన్ని రూపాలు ఆవిడవే. అందుకే మీకు ధ్యాన శ్లోకాల్లో ఏ ధ్యాన శ్లోకం తీసుకోండి, రూప సంబంధమైన విషయం దాంట్లో ఉండదు. ఇప్పుడు మన అమ్మవారి ధ్యాన శ్లోకం తీసుకోండి. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళీ స్ఫురస్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరత్నచరణాం ధ్యాయేత్ పరామంబికాం. సింధూరారుణ, అక్కడ రంగు గురించి చెప్పాడు. రంగు వెనకాతలున్న తత్వం మనం మాట్లాడుకుందాం తర్వాత. మరి గణపతి తీసుకోండి, శుక్లాంబరధరం, మళ్ళీ రంగు గురించి చెప్తున్నాడు. విష్ణువు గురించి తీసుకోండి, శాంతాకారం భుజగసేనం, నీ యొక్క గుణం గురించి. ఎక్కడ రూపం గురించి రాదండి. అంటే ఏంటి? రూపాతీత, గుణాతీత, తత్వాతీత, భావాతీత, నామాతీత, వర్ణనాతీత, అతీతంగా ఏదైనా నువ్వు ఊహకు కూడా అందనిది ఏదైనా ఉందంటే అది అమ్మ. మరి ఈ స్తోత్రం చదవడం వల్ల నాకేమిటి అంటే, ఆ అమ్మ యొక్క తత్వాన్ని పూర్తిగా వర్ణించేదే లలితా సహస్రనామం. దేవి ఉపాసనలో 4 స్తోత్రాలు చాలా ముఖ్యం. ఒకటి అష్టోత్తరం, ఒకటి త్రిశతి. ముందు త్రిశతి చెప్దాం. త్రిశతి మంత్రస్వరూపం. కకారూప కళ్యాణి కళ్యాణ గుణసాలిని క ఏ లహ్రీం హతకల హ్రీం సకల హ్రీం. ఈ 15 అక్షరాల్లోనూ ఒక్కొక్క అక్షరానికి 20 నామాలు చొప్పున 15, 20, 300 పంచదశి మంత్ర సంపుటీకరణతో ఉన్నదే త్రిశతి. అది మంత్రస్వరూపం. ఖడ్గమాలు తీసుకుంటే యంత్రస్వరూపం. అణిమాసిద్ధి, లగిమాసిద్ధి, మహిమాసిద్ధి, గరిమ అని ఈ నవ ఆవరణ దేవతల్ని వర్ణించేది యంత్రస్వరూపంగా ఖడ్గమాల. మరి అష్టోత్తరం తంత్రస్వరూపం. అంటే అమ్మని ఎలా పూజించాలి? స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్థుతమై భవ. స్తోత్రప్రియ కాబట్టి ఆవిడ రకరకాలుగా వర్ణిస్తూ ఆవిడ్ని సంతోషపెడుతూ అర్చన చేసే విధానాన్ని, కొలిచే విధానాన్ని అష్టోత్తరం చెప్తుంది. రజతాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః అని. ఇవన్నీ వదిలేస్తే ఆఖరిని లలితా సహస్రనామం ఆవిడ పూర్తి తత్వాన్ని అన్ని మంత్ర సముదాయాలతోటి మొత్తం లలితా తత్వాన్ని మనకి ఆకళింపు చేసుకునేటట్లు చేసేదే లలితా సహస్రనామం. ఇదే కంప్లీట్ ప్యాకేజ్ అంటారు. అంచేత ఇటువంటి సహస్రనామాన్ని ఎవరు చదవచ్చు? ఎవరికి అమ్మంటే ప్రేమ ఉందో, అమ్మంటే నమ్మకం ఉందో, నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ, చెట్టు మీద ఉంటే కొమ్మ అంటారు. అంచేత ఎవరికి నమ్మకం ఉందో వాళ్ళందరూ చదవచ్చు. దీనికి దీక్ష కావాలి. దీక్ష అంటే ఏంటి? దక్షతతో చేసే పని దీక్ష అంటారు. అంటే ఇది నేను చేసి తీరాలి, ఇది ప్రయారిటీ, నాకు టైం లేదనకూడదు. ఏదో టైంలో నువ్వు తప్పితే నాకు లేదమ్మా, నీ తర్వాతే నాకు, అన్నిటికన్నా ముఖ్యం అదే. 24 గంటలు ఆవిడిచ్చిందంటే ఆవిడిచ్చిన సమయంలోనే మనం మనోవ్యాపారాలు చేస్తున్నాం. కానీ ఆవిడ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఒక్కసారి ఒక రెప్ప వేసిందంటే అన్ని వ్యాపారాలు పడుకుంటాయే. ఆలోచించేమా? నాకు కుదరదండి, టిఫిన్ బాక్సులు సర్దాడండి, ఆయన ఆఫీస్కి వెళ్తుంటే వంట, ఇవన్నీ ఉంటాయి. ఆవిడికి ఉన్నారు 2 పిల్లలు, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, ఆయన శిరస్సు మీద గంగను పెట్టుకున్నాడు. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఆవిడికి. అయినా సరే తదేకంగా జగత్తును గురించి ఆలోచిస్తూ అలాగా శాశ్వతంగా ఈ సృష్టిని చేస్తూ కొనసాగిస్తూ ఉందే ఆ శక్తి. ఆవిడ ఆపేసిందనుకోండి, ప్రళయం వచ్చేదు. ఆ ప్రళయం సశేష ప్రళయం అయితే శివుడు, బ్రహ్మ, విష్ణువు వీళ్ళందరైనా మిగులుతారు. నిర్విశేష ప్రళయం అయితే వాళ్ళు కూడా కొట్టుకుపోతారని దేవి భాగవతం చెప్తుందే. అటువంటి అమ్మని కొలవడానికి ఒక రోజులో
10% 24 గంటలంటే 2 గంటల 2.4 అవర్స్ నేను వెచ్చించాలి. అంటే రఫ్గా 2 గంటల 20 నిమిషాలు నేను రోజు ఏదో రకంగా, అంటే ఏమిటి, ఒక స్తోత్రం కానీ, ఒక పూజ కానీ, ఒక మంత్రజపం కానీ అమ్మకిష్టమైనటువంటి పరులకి సాయం చేసేదండి. పరోపకారం అంటారు. ఆ పరోపకారం కూడా ప్రత్యుపకార బుద్ధితో కాకుండా, వాడేదో చేస్తే నేను చేసేనని కాకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, వాడేదో చెయ్యాలని ఆశించకుండా సేవ చేసిన ఈ 2.25 గంట 2.5 గంటలో మీరు రోజు సేవ చేయగలిగితే అది ఒక ఉపాసన అవుతుంది. అంతేకాని సమయం లేదని కానీ, ఇది చేస్తే నాకు ఏమొస్తుందని కానీ, ఏదో మిషతోటి దీక్షతో ఉన్నవాళ్ళే చేయాలండి, పలానా ఆవిడ చెప్పిందండి మత దీక్ష లేకపోతే చదవకూడదండి అని ఒక మిష, లేదా తప్పులు చదివితే ఏమైనా బెడిసి కొడుతుందండి అని ఇంకో మిష. మరి తప్పులు చదివితే బెడిసి కొడితే పూజలో అపరాధ, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, మంత్రహీనం అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అంటే నువ్వు ఎంత పండితుడివైనా సరే అమ్మ తలుచుకుంటే, ఇందాక నా నాలిక మడత పడిందే రజతాతల శృంగాంగ మధ్యస్థాయనం, అలా మడత పడుతుంది, తప్పదు. నువ్వు ముందుకు వెళ్లాల్సిందే. నువ్వు పలికించేది అమ్మే, పలికేది అమ్మే, వినగలిగితే నువ్వు విను. అందుకే నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం ముఖ్యం అన్నాడు. మొట్టమొదటి వచ్చింది శ్రవణం. అందుకే లలితా సహస్రనామ పారాయణలో ముఖ్యమైనది ఏంటంటే, నేను చదువుతుంటే నేను వినాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అని నువ్వు చదువుతుంటే నువ్వు విన్నావనుకో, ఆ ఆనందం వర్ణించలేం. ఎవరి కోసమో చదవట్లేదు, ఆ దేవత కోసం కాదు, నీ కోసం నువ్వు చదువుతున్నావు. ఈ పదాల సముదాయం, ఈ అక్షరాల సముదాయం శాశ్వతమైన ఆనందాన్ని నీకు ఇస్తుందని, నీలోనే ఉన్న ఆనందాన్ని పైకి తెస్తుందని చదువుతున్నావు. కానీ ఈ మిగతా వాళ్ళు చెప్పినట్టు ఏ దేవత మెప్పు కోసమో, ఆ మెప్పు వల్ల ఒక ప్రాపంచిక విషయాన్ని సాధించడం కోసం మాత్రం దయచేసి ఊహించకండి లలితా సహస్రనామాన్ని. ఎవరైనా చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. మొదలు తుది అని కూడా లేదు, ఆది మధ్యాంతరహిత. అందుకే ఫలశ్రుతిలో ఏ ఒక్క నామం చెప్పినా సరే ఆ యొక్క ఫలితాన్ని వర్ణించడానికి శివుడికి కూడా సాధ్యం కాదు అని చెప్పిన ఫలశ్రుతి. అంతే నేను ఎప్పుడు జన్మ మృత్యుజరా తప్ప జన విశ్రాంత అని సర్వోపనిషత్ గుటాచ, అదే రీతికలాత్మగా నాకు ఎక్కడ గుర్తొస్తే అక్కడ చదువుతూ ఉంటాను. ఒక్క అక్షరం చదివినా, ఒక పదం చదివినా అక్కడ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. అంతేగాని 20 నిమిషాలు నాకు లేదండి, అర్ధగంట నాకు లేదండి, పూర్తిగా చదవాలన్నారండి అని ఆ ఉన్న ఒక 5 నిమిషాలు వేస్ట్ చేయకండి. ఎందుకంటే 6వ నిమిషం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు, 2వ సెకండ్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఒక్క క్షణం, ఒక్క ఊపిరి ఉంటే రామ, నారాయణ, పరమశివ ఇలా పలకడానికి ఉద్యుక్తుల వాళ్ళు. కానీ అంత కూడా టైం లేదంటే అది మనల్ని మనం ఆత్మవంచన చేసుకున్నట్లు. అంచేత లలితా సహస్రనామం ఏ సమయంలోనైనా చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. మీకు అంతకీ ఓపిక టైం లేకపోతే బిట్స్ అండ్ పీసెస్లో చదవండి, అక్కడక్కడ మధ్యలో ఆపుకోండి, మళ్ళీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ మొదలెట్టండి. ఒక పూర్తిగా చదవాలనే మీకు ఒక భ్రమ ఉండిపోతే. కాకపోతే ఒక నియమం ఉండడం మంచిది. కాబట్టి ప్రతిరోజు స్నానం చేసి ఒక చోట కూర్చుని మంచి బట్టలు ధరించి మంచి అలంకారం చేసుకుని, అలంకారణ కూడా శ్రీ విద్యలో ఒక ఉపాసనే, అంచేత ఆ లలితా సహస్రనామం ఒకసారి చదవడం మంచిది. పడుకోబోయే ముందు చదివితే చాలా మంచిది. మధ్యలో నిద్రలో జారుకోండి, పర్వాలేదు. చాముండా అన్న దేవత మీరు నిద్రపోతున్నప్పుడు చాముండా శివవాహన అంటుంది. ఆ దేవత మీరు ఏ మంత్రం చెప్పుకుంటూ పడుకున్నారో ఆ మంత్రాన్ని కలెక్ట్ చేసుకుని నిద్రలోనే అక్షర లక్షలు చేస్తుంది. కావలిస్తే మీరు గమనించండి, నిద్రపోతూ లలితా సహస్రనామం చదువుతూ నిద్రపోతే పగలు మళ్ళీ లలితా సహస్రనామంలో ఎక్కడ ఆపేరో అక్కడే మళ్ళీ లేస్తారు, అది సత్యం. అంచేత ఎప్పుడైనా చదవండి. ఇవాళ పౌర్ణమి నాడు 2వ జాము కానీ 3వ జాము కానీ ఆ వెన్నెల పడి దగ్గర ఒక వెండి గ్లాస్ పెట్టుకుని దాంట్లో పాలు పోసి, దాంట్లో ఒక పచ్చకర్పూరం, ఓ చిటికెడు పచ్చకర్పూరం, చిటికెడు కూడా కాదు, ఒక రజను పచ్చకర్పూరం, ఒక స్పూను తేనె వేసి లలితా సహస్రనామం చంద్రుని చూస్తూ చదవండి. ఎందుకు చంద్రుని చూస్తూ చదవాలి? చంద్రమా మనసోజాత, ఈ మనస్సు ఉందే మన ఏవ కారణం
మనుష్యానాం బంధమోక్షయో. ఇదొక్కటే నన్ను ఈ బంధంలో పడేసి అటు ఇటు ఆడిస్తుంది తల్లి, రోట్లో పోసి దంచేస్తోంది. సర్వ సంక్షోభిణి, దీని నుండి నన్ను రక్షించు. నువ్వు ఈ వెన్నెల రూపంలో ఉన్నావు, ఈ మాటల రూపంలో ఉన్నావు, ఈ పాల రూపంలో ఉన్నావు, పాల వెనకాతలు ఉన్న స్వచ్ఛత రూపంలో ఉన్నావు, స్వచ్ఛత వెనకాతలు ఉన్నటువంటి సత్యములో ఉన్నావు, శుద్ధ జ్ఞానములో ఉన్నావు. ఇన్ని ఆలోచనలతోటి మీరు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా లలితా సహస్రనామం చదవండి. చదివి అంతా అయిపోయాక ఆ పాలను ప్రసాదం కింద తీసుకోండి. నన్ను నమ్మండి, డిప్రెషన్ అన్నది మీ ఇంట్లో రాదండి. ఎందుకంటే చంద్రుడి యొక్క వెన్నెల పడింది కాబట్టి ఆ వెన్నెల పడ్డ పాలు ఈ డిప్రెషన్లో ఉన్నటువంటి బుద్ధికి చాలా మంచి మందు. అంచేత ఈ పౌర్ణమి నాడు లలితా సహస్రనామ పారాయణ ఇప్పుడు ఈ మెసేజ్ విన్నవాళ్ళు, రేపొద్దున విన్నవాళ్ళు కూడా రాత్రి గల సమయంలో ఈ యొక్క లలితా సహస్రనామాన్ని, రేపు కూడా కొంచెం పౌర్ణమి ఇంచుమించులో ఉంటాడు కాబట్టి వెన్నెల పడుతుంది కాబట్టి ఆ వెన్నెల్లో ఈ యొక్క పాలను పెట్టి పారాయణ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇంకా నేను ఒక 2-3 రోజుల దాకా మొదలెట్టనేమో అసలు ధ్యాన శ్లోకం, ఎందుకంటే రేపు అసలు ఉపాసన ఎలా చేయాలి, లలితా సహస్రనామం ఎలా చదవాలి, దాంట్లో సాధారణంగా వచ్చేటటువంటి తప్పులను సరైన పద్ధతిలో ఎలా చదవాలి. తప్పు అనేది లేదు, ఆవిడ చదివించిందే మీరు చదువుతారు, కానీ సరైన పద్ధతిలో ఎలా చదవాలి. లలితా సహస్రనామం చదివితేనండి చివరగా శ్రీ శివ శివశక్తేక రూపిణి లలితాంబిక అన్నప్పుడు అయ్యో అయిపోయిందా అనిపించాలట, మళ్ళీ ఇంకోసారి చదవాలనిపించాలట. అందుకే సంపుటీకరణ, అఖండ లలితా సహస్రం పారాయణ పెడతారు, కానీ ఎప్పుడైపోతుందిరా బాబు అని చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం అందరం కూడా ఒక కుటుంబంలా ఏర్పడి ఈ లలిత యొక్క ప్రాశస్త్యం తెలుసుకొని దానివల్ల వచ్చేటువంటి ఒక నిధి, పెన్నిధి, ఆ పెన్నిధిని మనం తెలుసుకున్నామంటే జన్మలో ఇంకా ఈ లలితా సహస్రనామాన్ని వదలం. మీరందరూ కూడా లలితా సహస్రనామం ఇది వినగానే చదువుతారని ఆశిస్తూ రేపు మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.